పూర్వం హరిశ్చంద్రుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. సత్యనిష్ట కలిగిన వారిలో గొప్పవాడిగా పేరు పొందాడు. ఒకరోజు విశ్వామిత్ర మహర్షి దేవతల అనుమతితో హరిశ్చంద్రుని సత్యవ్రతాన్ని పరీక్షించడం కోసం రాజ్యానికి వచ్చాడు. మహర్షిని చూసి హరిశ్చంద్రుడు ఎదురేగి పాదాలకు నమస్కరించాడు. వారిని పూజించి, మహాముని, మీకోసం నేనేం చేయగలను ఆజ్ఞాపించండి అని వినయంగా అన్నాడు. అప్పుడు మహర్షి, ఓ రాజా, యజ్ఞ నిర్వహణ కోసం నీ ధనాగారం నుండి దానముగా 60 మణుగుల బంగారాన్ని ఇవ్వమని కోరాడు. సంతోషంగా అంగీకరించిన హరిశ్చంద్రుడు మాట సందర్భంలో రాజ్యాన్ని కూడా దానం చేశాడు. రాజ్యం తనదైనప్పుడు ధనాగారం కూడా తనదవుతుందని విశ్వామిత్రుడు అన్నాడు. ఇక 60 మణుగుల బంగారం ఎలా ఇస్తావు అని మహర్షి అడిగాడు. కాయకష్టం చేసైనా ఇస్తాను అన్నాడు రాజు. మాట తప్పవు కదా అన్నాడు ముని. అప్పుడు హరిశ్చంద్రుడు, నేను ప్రాణం పోయినా మాట తప్పను అన్నాడు. హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి కుమారుడు లోహితుని వెంట పెట్టుకుని తన రాజ్యాన్ని వదలది కాశీ ప్రాంతానికి బయలుదేరాడు. విశ్వామిత్రుడు తన శిష్యుడైన నక్షత్రకుని తనకు రావాల్సిన దక్షిణ గడుపులోపు రాబట్టుటకు వెంట పంపుతాడు. కాశీనగరం చేరిన హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను ధనాన్ని సంపాదించడం కోసం ఒక బ్రాహ్మణునికి అమ్మివేశాడు. నక్షత్రునికి దారి ఖర్చుల కోసం తాను ఒక కాటికాపురికి అమ్ముడుపోయాడు. ఇలా ఉండగా ఒకరోజు దర్భలు తేవడం కోసం లోహితుడు అడవికి వెళ్ళి పాము కాటు వలన మరణించాడు. దహనం చేయడానికి చంద్రమతి తన కుమారుని శరీరాన్ని శ్మశానానికి తీసుకెళ్ళింది. సుంకం చెల్లించాలి, కానీ చంద్రమతి దగ్గర డబ్బులు లేకపోయినందువల్ల పోయినందున కాటికాపురి అయిన హరిశ్చంద్రుడు దహనానికి ఒప్పుకోలేదు. ఇంతలో అంతఃపురంలో జరిగిన దొంగతనం నేరం సుంకం తేవడానికి వెళ్ళిన చంద్రమతిపై పడింది. రాజుగారు ఆమెకు మరణదండన విధించారు. రాజభటులు చంద్రమతిని చూపిస్తూ, కాటికాపురిని ఈమె తల నరకమని, ఇది రాజాజ్ఞ అని హరిశ్చంద్రునితో చెప్పాడు. హరిశ్చంద్రుడు సత్యనిష్ట కలవాడు కనుక తన ధర్మం తాను నిర్వహిస్తూ మరణదండనను అమలుపరచుటకు కత్తి పైకెత్తుతాడు. వెంటనే ఇంద్రాది దేవతలు, విశ్వామిత్రుడు, పార్వతీ పరమేశ్వరులు అందరూ ప్రత్యక్షమవుతారు. విశ్వామిత్ర మహర్షి హరిశ్చంద్రుని సమీపించి, నాయనా, నీవు సత్యహరిశ్చంద్రునివి. నీ సత్యనిష్టకు మేము పెట్టిన పరీక్ష ఇది. నీవే గెలుపొందినావు అని అన్నారు. పార్వతీ పరమేశ్వరుడు లోహితుని బ్రతికించి చంద్రమతి హరిశ్చంద్రులను దీవించారు.